ప్రభువు నామమున ఈ శుక్రవారపు ఉదయకాలమున మీకు శుభములు వందనాలు తెలియచేస్తున్నాము. దేవుడు మిమ్ములను మీ బిడ్డలను మీ ప్రతి అవసరతను తీర్చునుగాక. ఆమెన్. ఈ శుక్రవారపు దినము అనేకులు మీలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయబోతూ ఉన్నారు. మీ ప్రార్థనలకు దేవుడు గొప్ప జవాబు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈ దినమును మనము ఈ ఉదయకాల ప్రార్థనతో ప్రారంభించుదాము. ప్రార్థన చేసిన తరువాత యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనములో దేవుడు ప్రవక్త ద్వారా ఈ మాట వ్రాయించాడు. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు అనే మాట. ఆదరణ అనే మాట దేవుడు ఒకని తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తాడు. అయితే ఆ తల్లి విధానాన్ని దేవుడు ఇక్కడ వర్ణించాడు. ఆ తల్లి ఏం చేస్తుందో మనము కొన్ని విషయాలు చూద్దాం. దానికి ముందు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన దేవ, ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహోన్నతుడా, మహిమాన్వితుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని 121వ కీర్తనలో తండ్రి మీరు వ్రాయించిన మాటను బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మీ కాపుదల, మీ సన్నిధి తండ్రి, మీ యొక్క కృప మా పైన అపారంగా ఉంది. అందును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. నాయన, మీ బిడ్డలమైన మీ సేవకులమైనప్పటికీ కూడా మా ముందు ఎన్నో సవాళ్ళు ఉంటూ ఉన్నాయి. అయినా వాటిని చూసి కొందరు భయపడుతూ ఉన్నారు. మా ముందు ఉన్న రోగము కన్నా, మా ముందు ఉన్న అప్పుల కన్నా, మా ముందు ఉన్న సమస్యలన్నిటికన్నా మా ముందు ఉన్న మీరే గొప్పవారు. మీరే గొప్పవారు. మీకు సమస్తము సాధ్యము తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. కనుక మీరు మా ముందు ఉన్నప్పుడు మేము లోకములో ఉన్న వాటిని ద్వేషిస్తూ, మిమ్మను ప్రేమిస్తూ, మీ ప్రేమను అర్థం చేసుకొని ప్రతికూల పరిస్థితులను అనుకూలముగా మార్చగలిగిన దేవుడవు నీవేనని, దయగల మా తండ్రి, మీ పైన ఆధారపడి మిమ్మను ఆనుకొని దేవా మీ కార్యములను చూస్తున్నాము. అందును బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని నీ వాగ్దానం చేశావు. నీ వాగ్దానమును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు రాజా. ఈ శుక్రవారం ఎందరైతే ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నారు, ప్రతి ప్రార్థనకు తండ్రి జవాబును మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. దేవా, మీరు మాట్లాడితే కార్యములు జరుగుతాయి. నైనా శ్రమలు అధికమవుతున్నప్పుడు, శ్రమలు విస్తరిస్తున్నప్పుడు మేము ఒంటరిమి కాదని గుర్తుంచుకోవాలని మీరు సెలవిస్తున్నారు. ఎందుకంటే బలహీన సమయంలో నిన్ను బలపరచువాడను నేనే అన్న మీ వాగ్దానమును జ్ఞాపకము చేసుకొని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మీకు కృతజ్ఞతమై జీవించే జీవితము మాకు ప్రసాదించండి. మేమున్న ప్రాంతాలు, మేమున్న రాష్ట్రాలు, దేశమును నాయన రక్షించండి, కాపాడండి. దయగలిగిన దేవుడవు. భారతదేశానికి పాకిస్తాన్కు యుద్ధ వాతావరణము సమాచారాలు వింటున్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏం సంభవిస్తుందోనని భయంతో బ్రతికేవారు అనేకులు ఉన్నారు. నీ కుడి పక్కన 1000 మంది పడినను అపాయమును యుద్ధకు రాదు అని నీవు సెలవిచ్చావు. ఎందుకంటే మమ్మను కాపాడుతున్న దేవుడవు నీవు, కొనకగా నిద్రించక ఉన్న దేవుడవు నాయన. మీకే స్తుతి స్తోత్రాలు దేవా, మీకే వందనాలు. కొందరు నాయన వారు అనుకున్నది వారికి నాయన దక్కలేదని దేవుడు నిర్ణయం తీసుకుంటే ఎలాగుంటుందో వారు విశ్వసించక కొందరు తండ్రి మరి కోరిందల్లా కావాలంటారు.
దక్కలేదని కొన్నిసార్లు వారిని నిందించుకుంటూ ఉంటారు. కానీ ఆలస్యము చేసిన అద్భుతమైన కార్యములు చేసే దేవుడవు నీవు. మీ ఆలస్యము అలక్ష్యము కాదు తండ్రి. కృప చూపించి మీరు కార్యాలు జరిగిస్తారు. ప్రార్థన ఏనాడు వ్యర్థము కాదు. ప్రార్థన ఏనాడు వ్యర్థము కాదు. కనుక దయగలిగిన మా తండ్రి, మరొకసారి సంతానము లేని మా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, సంతానము కొరకు బహు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న బిడ్డలకు సంతానాభివృద్ధి కలుగునుగాక. వివాహ వయసు వచ్చిన బిడ్డలకును వివాహ సంబంధాలు కుదురుటకు అనుమతించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసిగి వేసారిపోతున్నారు తండ్రి. అలాంటి వారికి నీ తండ్రి మీరు సహాయం చేయమని నేను కోరుకుంటున్నాను. దయగలిగిన దేవుడవు నాయన, మీరు మా వైపు చూస్తున్నారు తండ్రి. దయగలిగిన దేవా, మా వైపు చూస్తున్నారు గనక మా జీవితంలో కార్యాలు జరిగిస్తారని నాయన మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మీకే స్తుతులు స్తోత్రాలు. ఈ లోకములో నవ్వేవారు నవ్వుతూ ఉంటారు, అసూయతో ఏడ్చేవారు ఏడుస్తూ ఉంటారు, విశ్వాసముతో ప్రార్థన చేసేవారు ప్రార్థిస్తూ ఉంటారు. ఏదో ఒకరోజు అలా నవ్విన వారు, ఏడ్చిన వారు తండ్రి మీరు దీవించిన వారిని చూసి వారు ఓర్వలేక ఉంటారు. అలాంటి వారి విషయంలో కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి, మీ కార్యములు జరిగించండి. అవును తండ్రి, నా జీవితంలో ఈ కార్యము జరగడము లేదే అని నిరుత్సాహపడుతున్నటువంటి బిడ్డల జీవితంలో ఉత్సాహమును దయచేయండి తండ్రి. మరి ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి బిడ్డలకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. మా ఆత్మీయ సహోదరి సహోదరుల బిడ్డలను దీవించండి. మీ కృపచేత నాయన వారిని ఆశీర్వదించండి. నిష్ణాత్ను తన చెల్లిని తన కుటుంబాన్ని దీవించండి. అంతేకాకుండా రమేష్ను తన కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. బాలరాజును తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. అయినా వీరు ప్రార్థించమని రిక్వెస్ట్లు కోరారు కనుక వారి రిక్వెస్ట్ల కొరకై ప్రార్థిస్తున్నాను. నాగరాజును తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. మరి రూతమ్మ గారిని తన కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాము. సుజాత సిస్టర్ను తన కుటుంబాన్ని దీవించమని నాయన వీరు ప్రార్థన రిక్వెస్ట్లు కోరుతుంటున్నప్పుడు మీ కృపకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. కార్యములు జరిగించి మీరు మహిమను పొందమని, ఈ దినపు దీవెనలతో నడిపించమని, ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రమాదం నుంచి తప్పించి కాపాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని అన్ని నామముల కన్నా పై నామమైన యేసు నామములో ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం వరకు మనకెల్లరికీ ప్రభు సహాయము కోరిన వారికి సదా తోడే ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న వారికి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు 66వ అధ్యాయము 13వ వచనములో వ్రాయించిన మాట, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించేదనన్నాడు. దేవుడు ఆదరించేవాడు. అయితే తల్లి ప్రేమను మనకు ముందు పెట్టాడు. ఈ ప్రకృతిలో ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మనుషులలో ఎవరైనా ఉన్నారంటే అది తల్లి మాత్రమే, తల్లి ప్రేమ మాత్రమే. ఈ మాసము 12వ తేదీ అనగా సోమవారము మదర్స్ డే, మాతృమూర్తుల దినోత్సవము. దాన్ని పురస్కరించుకొని రేపు ఆదివారం 11వ తేదీ మదర్స్ డే జరిగించుకుంటారు క్రైస్తవ సంఘాలలో. అయితే తల్లి ప్రేమను ఎలా ప్రభు చూపిస్తున్నాడంటే కొన్ని విషయాలు చూస్తాం. ఒకటి, తల్లి అర్థం చేసుకుంటుందంటే పిల్లవాడికి ఏం కావాలో తల్లికే అర్థమవుతుంది. పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడంటే ఎందుకు ఏడుస్తున్నాడు అన్నది తల్లి అర్థం చేసుకుంటుంది. రెండవదిగా, తల్లి ఆదరిస్తుంది. అర్థం చేసుకున్న తల్లి ఆదరిస్తుంది, హక్కును చేర్చుకొని ఆదరిస్తుంది. ఆదరించడం అంటే ఆ పిల్లవాడికి, ఆ బేబీకి ఏం కావాలో చూసుకుంటుంది. అందును బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలి. దేవుడు కూడా మన పరిస్థితులను అర్థం చేసుకునేవాడు. రెండవది, ఆయన ఆదరించేవాడు. మూడవదిగా,
అక్కరలు తీర్చే తల్లి. అక్కరలు తీర్చే తల్లి. అంటే పిల్లలకు ఏం కావాలో తండ్రి కంటే ఎక్కువగా పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకొని అక్కరలు తీరుస్తుంది ఆ తల్లి. ఆ విధంగా దేవుడు కూడా నేను మిమ్మను అర్థం చేసుకుంటూ ఉన్నాను. నేను మిమ్మను ఆదరిస్తూ ఉన్నాను. నేనే మీ అక్కరలు తీర్చెదను అని దేవుడు నేటి దినము నీకు వాగ్దానం చేస్తున్నాడు. కనుక నిన్ను అర్థం చేసుకున్న దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉంటున్నప్పుడు, నీ అక్కరలను తీర్చే దేవుడు నీకు అందుబాటులో ఉన్నప్పుడు, ఆ దేవుని బిడ్డలముగా జీవిస్తున్న మనకు ఇంతకంటే గొప్ప ధన్యత మరొకటి భూమి మీద లేదు. ఇట్టి దేవుని కరుణా వాత్సల్యత, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆయన ప్రేమ మనకును మన బిడ్డలకును సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.